ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైన సంగతి మనకు తెలిసిందే. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి రీసెంట్‌గా ఫోటో సెషన్ నిర్వహించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్‌తో పాటు వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణతో కలిసి ఫోటో దిగారు. గత కొన్నేళ్లలో అలాంటి అరుదైన దృశ్యం రావడం కనిపించకపోవడం విశేషం. వాస్తవానికి బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రతిసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఫోటో సెషన్ ఉంటుంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఈ సాంప్రదాయానికి ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మళ్ళీ ఫోటో సెషన్ మొదలుపెట్టింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ ఆధ్వర్యంలో శాసనసభ్యులు, మండలి చైర్మన్ మేషన్ రాజు, డిప్యూటీ చైర్మన్ జకీయా ఖానం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలకి ఫోటో సెషన్ ని నిర్వహించారు. మొదటి వరుసలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు కూర్చోగా ఎమ్మెల్యేలు సీనియారిటీ ప్రకారం 2, 3, 4 వరుసలు కేటాయించారు. ఇక మండలి ఫోటో సెషన్‌లో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌తో పాటు వైసీపీకి చెందిన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా ఫోటో తీసుకున్నారు. ఈ ఫోటో సెషన్‌కి వైసీపీ ఎమ్మెల్సీలు కూడా హాజరు కావడం విశేషం. ఈ ఫోటో సెషన్ సందర్భంగా మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మండలి సభ్యులతో ఫోటో తీయించుకున్న తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆప్యాయంగా పలకరించారు. బావున్నారా అంటూ పవన్ యోగక్షేమాల మీద ఆరా తీయగా పవన్ కళ్యాణ్ కరచాలనం చేస్తూ బొత్సతో మాట్లాడారు. గత ఏడాది నవంబర్‌లో కూడా పవన్ కళ్యాణ్, బొత్స ఆప్యాయంగా కౌగిలించుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇరువురు నేతలు వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ మెగా ఫ్యామిలీతో బొత్సకి చాలా మంచి సంబంధాలున్నాయి. ఆయన సోదరుడు లక్ష్మణరావు ప్రస్తుతం జనసేన పార్టీలో కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా జరిగినటువంటిది ఆసక్తికర సంఘటనగా చెప్పుకోవాలి. అయితే దగ్గరగా ఉన్నటువంటి వీరిద్దరి మధ్య ఒక కీలక అంశం ముందుకొచ్చింది. ముందుగా బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారంటూ పలకరించారు. దాంతో బానే ఉన్నట్లు పవన్ కళ్యాణ్ జవాబిచ్చారు. గ్రూప్ ఫోటో తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో మరోసారి పవన్‌తో బొత్స మాట కలిపారు. ఢిల్లీ నుంచి వచ్చాక ఎప్పుడు అసెంబ్లీకి వస్తారంటూ పవన్‌ని బొత్స సత్యనారాయణ అడిగారు. ఎప్పుడొస్తారో చెప్తే కొల్లేరు అటవీ శాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతులొచ్చి మిమ్మల్ని కలుస్తారని అడిగారు. దీంతో తాను ఎప్పుడొచ్చేది త్వరలోనే చెప్తానని బొత్స సత్యనారాయణ పవన్‌కి తెలిపారు. ఢిల్లీ నుంచి రాగానే కొల్లేరు ఆక్వా రైతులను కలుస్తానని బొత్సకి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టులో కొల్లేరు ఆక్రమణల కేసు కారణంగా ఈ నెల 9న అటవీ శాఖ సర్వే నిర్వహిస్తోంది. దీని మీద 3 నెలల్లోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని గత ఏడాది డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే రేపు సుప్రీంకోర్టులో కొల్లేరు పిటిషన్ మీద విచారణ జరగబోతోంది. దీంతో అటవీ శాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతుల్లో ఉన్నటువంటి ఆందోళనని బొత్స పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత రైతులకు అపాయింట్మెంట్ ఇవ్వాలని బొత్స కోరగా పవన్ సరేనన్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ ఇంటికి, చంద్రబాబు ఇంటికి కూడా బొత్స సత్యనారాయణ వెళ్లే ఆలోచనలో ఉన్నారంటూ వార్తలొస్తున్నాయి.